బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ మంత్రుల శాఖల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఢిల్లీ పర్యటనలో హైకమాండ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. కేసీ వేణుగోపాల్ తో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా ఆయన చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో మంత్రుల శాఖల్లో మార్పుపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్థిక శాఖ కీలకమైన డెవలప్మెంట్, ఇది కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఆర్థిక శాఖ తనకొద్దంటూ భట్టి విక్రమార్క ఇటు ఏఐసిసి దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని ఆయనకు హోంశాఖ ఇవ్వాలని భట్టి పట్టుపట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భట్టి పట్టిన పట్టుని ఏఐసిసి నెరవేరుస్తుందా? ఈ అంశానికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది. ఎందుకంటే హోంశాఖ ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. ఆయన దగ్గర కొన్ని కీలకమైన శాఖలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ ఉంది, హోంశాఖ ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఉంది. సో వీటితో పాటు ఇప్పుడు మరికొన్ని శాఖలకు సంబంధించి డిస్కషన్ జరుగుతోంది. కాబట్టి అంటే వీటిలో కొన్ని శాఖలను కొత్తగా ముగ్గురు మంత్రులు వచ్చారు కాబట్టి ఆ ముగ్గురు మంత్రులకి కొన్ని శాఖలను కేటాయించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఒక్కొక్కరి దగ్గర 2-3 శాఖలు ఉన్నాయి. సో వీటికి సంబంధించి చర్చ జరుగుతోంది. అయితే ఆర్థిక శాఖతో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, అంటే డిప్యూటీ ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు భట్టి విక్రమార్క. ఇప్పుడు ఆర్థిక శాఖ తనకొద్దంటున్నారు భట్టి విక్రమార్క. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ బదులు హోంశాఖ ఇవ్వాలంటూ భట్టి పట్టుపట్టినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటుగా శ్రీధర్ బాబుకు ఐటీకి తోడుగా మున్సిపల్ శాఖ కేటాయించే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. రిమెంబర్ గతంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీతో పాటు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. ఒకవేళ ఈ ఐటీ శాఖకు తోడు మున్సిపల్ శాఖను కూడా శ్రీధర్ బాబుకు కేటాయిస్తే కనుక సో ఇప్పుడు 2 శాఖలనే చూస్తున్న ఇంకొక మంత్రిగా మనకి మాట్లాడుకోవచ్చు. శ్రీధర్ బాబుకు సంబంధించి ప్రస్తుతం ఈ చర్చ జరుగుతోంది. ఐటీకి తోడుగా మున్సిపల్ శాఖను కూడా కేటాయించే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. ఇక ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఇప్పుడు సివిల్ సప్లైస్ శాఖ ఉంది. సో ఈ నేపథ్యంలో సివిల్ సప్లైస్ శాఖ మరొకరికి కేటాయించే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర మాట్లాడుకున్న సందర్భంలో ఇప్పటికే ఆయన దగ్గర నీటిపారుదల శాఖ ఉంది, పౌర సరఫరాల శాఖ కూడా, ఈ రెండు ఆయన దగ్గర ఉన్నాయి, అంటే సివిల్ సప్లైస్ శాఖ. సో ఈ నేపథ్యంలో సివిల్ సప్లైస్ శాఖని మరొకరికి కేటాయించే అవకాశం ఉంది కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే నీటిపారుదల శాఖ ప్రస్తుతం ఎటువంటి చర్చలో ఉందో మనం చూస్తున్నాం. హాట్ డిస్కషన్స్కి కేంద్ర బిందువుగా ఉంది. కాబట్టి మరింత కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవకాశం 2 ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సివిల్ సప్లైస్ శాఖ అదనంగా ఉంది. కాబట్టి దానిని వేరే వాళ్ళకి బదలాయించే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. దీంతో పాటు కొత్త మంత్రులకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో వాకిటి శ్రీహరికి ఫిషరీస్ అలాగే పశు సంవర్ధక శాఖ కేటాయించే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంది. అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ సంక్షేమ శాఖ, వివేక్ కార్మిక ఉపాధి మానవ వనరుల శాఖ కేటాయించే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి క్యాలిక్యులేషన్స్ని అధిష్టానం ఫాలో అవుతోంది, ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటోంది, మంత్రుల శాఖల్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అని చర్చ జోరందుకుంటున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ, చేనేత అనుబంధ సంస్థలు, ఐఎన్పిఆర్, రెవెన్యూ, హౌసింగ్ ఇలా అనేకమైన శాఖలు ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గర 2-3 కూడా ఉన్న సందర్భం, అంతకు మించి ఉన్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ముగ్గురు మంత్రులు క్యాబినెట్లోకి చేరిన నేపథ్యంలో ఎటువంటి శాఖలు ఎవరికి కేటాయించే అవకాశం ఉంది, ఎటువంటి శాఖల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, కీలకమైన అప్డేట్ కింద చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా హోంశాఖకు సంబంధించి ఆర్థిక శాఖ బదులుగా హోంశాఖ ఇవ్వాలి, హోంశాఖను కేటాయించాలి అంటూ భట్టి పట్టుపట్టినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు భారీ మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది క్యాబినెట్లో అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఎటువంటి డిస్కషన్స్ జరుగుతోంది? ఈరోజు రాత్రికల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవాలా? ఢిల్లీకి సంబంధించి రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. యాక్చువల్ గా అయితే నిన్న ముగ్గురు మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా వారికి శాఖలు కేటాయించడానికి అధిష్టానం నుంచి ఫోన్లో అనుమతి తీసుకొని కూడా శాఖల కేటాయింపు చేస్తారు. కానీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ప్రధాన ఉద్దేశము కీలకమైనటువంటి నిర్ణయం అంటే శాఖల ఈ కేబినెట్ లో ఈ బెర్తుల షఫలింగ్ జరగనుంది అనేటువంటిది చాలా పెద్ద బిగ్ మూవ్. కాంగ్రెస్ పార్టీలో గతంలో ఇలా ఎప్పుడు జరగలేదు. మొదటిసారి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క తనకు ఆ శాఖ వద్దు అని అధిష్టానానికి వివరించినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆర్థిక శాఖలో 20% కమిషన్ తీసుకుంటేనే
నిధులు శాంక్షన్ అవుతున్నాయి అనేటువంటిది అతిపెద్ద ఆరోపణలు ప్రతిపక్షాలు చేశాయి. గతంలో కొద్దిమంది కాంట్రాక్టర్లు సెక్రటరియట్ బట్టి విక్రమార్క ఛాంబర్ నుంచి ధర్నా చేశారు అనేటువంటి విమర్శల నేపథ్యంలో ఆ శాఖ నుంచి దూరంగా జరిగిపోవడానికి బట్టి నిర్ణయించుకున్నారు అనేటువంటి చర్చ ప్రస్తుతం కొనసాగుతా ఉంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు, అధికారులతో చర్చలు చేస్తా ఉన్నారు. తర్వాత సివిల్ సప్లై ప్లస్ ఇరిగేషన్ రెండు ఉన్నటువంటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయంలో కూడా సివిల్ సప్లైలో భారీ అవినీతి జరిగిందనేటువంటి విమర్శను బీజేపీ పదే చేస్తా ఉంది. దాని నుంచి కూడా ఆ శాఖ నాకు వద్దు అనేటువంటి ఆలోచనలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే ఆయన శాఖ నుంచి దూరంగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి శాఖను ఎవరు కేటాయించాలనేటువంటి అధిష్టానంతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి శ్రీధర్ బాబుకి మున్సిపల్ శాఖ కూడా ఇచ్చే అవకాశం ఉంది. గతంలో కేటీఆర్ మేధావిగా ఈ రెండు శాఖలను నిర్వహించారు. చాలా కీలకమైనటువంటి శాఖలు ఇవన్నీ కూడా. తర్వాత ఇప్పుడు కొత్త మంత్రుల విషయంలో కూడా సందిగ్ధతకు పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం దాంట్లో వాటికి శ్రీహరి, గుజరాత్ కమ్యూనిటీ ఫిషరీస్ మరియు యానిమల్ హస్బెండరీ శాఖను పిలవనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఫిషరీస్ మరియు పశుసంవర్ధక శాఖ అల్లూరు లక్ష్మణ్ వెళ్ళిపోయారు. దాంట్లో ఇన్స్టిట్యూషన్ శాఖ కూడా కీలకంగా ఆయనకి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. వివేక్ కార్మిక శాఖ, ఉపాధి మానవ వనరుల శాఖ ఇవ్వడానికి దాదాపు నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు మరొక కీలక శాఖని వివేక్ అడుగుతున్నట్టుగా చర్చ కొనసాగుతోంది. అయితే దీంట్లో ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుందంటే బట్టి విక్రమార్క హోంశాఖ అడుగుతున్నట్టుగా చర్చ జరుగుతుంది. హోంశాఖలో వస్తే లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి ఇష్యూస్ లో మాత్రమే కాస్త విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ శాఖ అయితే ఉన్నటువంటి అవినీతిగా ముద్రపడినటువంటి అవినీతి జరుగుతా ఉంది. 20% కమిషన్ తీసుకుంటున్నారు ప్రచారంలో దానికి దూరంగా ఉండాలంటే ఆలోచన చేస్తున్నట్టుగా బట్టి తెలుస్తా ఉంది. పదే బీజేపీ విమర్శలు చేస్తా ఉంది. బీ ట్యాక్స్ అంటే బట్టి ట్యాక్స్, బీ ట్యాక్స్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్యాక్స్, ఓవరాల్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్, ఇలా పేర్లతో బీజేపీ పదే విమర్శలు చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీని. దీన్ని ఓపెన్ చేయాలంటే శాఖల షఫ్లింగ్ ఉండే అవకాశం ఉంది అని మాత్రం ప్రత్యేక చర్చ కొనసాగుతుంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అధిష్టానంతో సంప్రదింపుల తర్వాత ఈరోజు రాత్రికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వారితో సంప్రదింపులు పూర్తయితే, లేదు అంటే రేపు ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఇది కేవలం చర్చల వరకే ఉంటుందా, అధిష్టానం చేంజ్ చేయాలంటే కాస్త తర్వాత నిర్ణయం తీసుకునే పరిస్థితులు ఉంటాయా చూడాలి. అధికారికంగా మాత్రం ఏఐసీసీ అధిష్టానం ప్రకటన చేసిన తర్వాతనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ మధు, అంటే ఈ రోజు నైట్ కల్లా క్లారిటీ వచ్చాడు, ఈ రోజు రాత్రి కల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా భేటీ అయిన పరిస్థితి. ఎటువంటి తర్జన పడడం జరుగుతోంది? ఎందుకంటే శాఖల కేటాయింపు అంశం అనేది చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. మంత్రివర్గానికి సంబంధించి చూస్ చేసుకునే క్రమంలో ఒకెత్తు శ్రమించాల్సి ఉంటాయి, శాఖల కేటాయింపు కూడా అటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఈరోజు రాత్రి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇంకొన్ని రోజుల కసరత్తు తర్వాత, అఫ్కోర్స్ ఇంకొన్ని గంటల కసరత్తు తర్వాత శాఖల కేటాయింపు ఉండే అవకాశం ఉందా? ఈ శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతోంది. సంక్లిష్టంగానే ఉంది. ఎందుకంటే జనరల్ గా సాధారణంగా అధిష్టానమే వారి శాఖల మార్పు కోసం నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది శాఖ మంత్రులే మా కొద్ది శాఖలు డిమాండ్ తెరపైకిస్తున్నారు. అసలు ఆర్థిక శాఖ వద్దు అనుకుంటే అసలు అత్యంత కీలకమైనటువంటి ఆర్థిక శాఖలు ఎవరికి కేటాయించే అవకాశం ఉంది అనేటువంటి బిగ్ టాస్క్, బిగ్ క్వశ్చన్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. హోంశాఖ భర్తీ కావాలంటే భర్తీకి కేటాయించడంలో ఇబ్బంది ఉండకపోవచ్చు.